ఈరోజు మనము భార్య గురించిన విధుల గురించి చదువుతాం. భార్య గురించిన విధులు చూద్దాం. ఒక స్త్రీ సంఘంలో ఉంది. ఆమె విశ్వాసి అయిన భార్యగా ఉంది. ఆ విశ్వాసి అయిన భార్యగా ఆమె పట్ల దేవుని విధులేంటి, ప్రభు యొక్క కట్టడలేంటి, ఒక విశ్వాసి అయిన భార్యగా ఆమె భర్త పట్ల ఆమె ఎలా ఉండాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు అనేది ఈరోజు మనం క్రొత్త నిబంధనలో నుండి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. సహోదరి మనులందరికీ ముందుగా ఒక మాట చెప్తున్నాను, దేనిని నెగిటివ్గా తీసుకోకండి, ప్రతిదీ పాజిటివ్గా తీసుకోండి. విర్రవీగుతున్న దుష్టత్వమును విడిచి లోపల నాటబడి ఆత్మలను రక్షించు దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఓకేనా? రైట్. మీరు ఈ వాక్యానుసారంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ సాత్వికంగా అంగీకరించడం ఈరోజు కావాలి. స్త్రీలైన వారందరూ, పురుషులైన వారందరూ కూడా నొచ్చుకోవద్దు, దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. ఒకవేళ వాక్య ప్రకారంగా లేకపోతే అయ్యో నేను ఎందుకు ఇలా లేనే అని బాధపడాలి. పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు ఉంటాడండి, ఆయన పేరు హోషియా. ఈ రాజు కాలంలో దేవాలయాన్ని బాగు చేస్తాడు. అలా బాగు చేయించినప్పుడు ఆ దేవాలయంలో ఒక గ్రంథపు చుట్ట దొరుకుతుంది. పాతది, చితికిపోయినట్టు, చిరిగిపోయినట్టుగా ఉంటుంది. ఏంటది అని బయటికి తీయించి చదివితే అందులో దేవుని యొక్క ఆజ్ఞలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా రాజమందిరంలో చదివినప్పుడు రాజసేవకులు అక్కడే ఉన్నారట. రాజసేవకులు అంటే ఉద్యోగస్తులు, అఫీషియల్స్ అందరూ అక్కడే ఉన్నారట. వాళ్ళందరి సమక్షంలో చదువుతూ ఉండగా విని హోషియా తన సింహాసనం మీద నుంచి లేచి నిలబడి బట్టలు చింపుకొని మోకాళ్ళు వేసి ఏడ్చాడట. ఇందుకేనా ప్రభువా మేము ఈ శిక్ష అనుభవిస్తున్నాం, మా దేశం ఇంతలా నాశనం అయిపోయిందంటే, మా జీవితాలు అలా అయిపోయినాయి అంటే కారణం నీ మాటల్ని మేము అతిక్రమించాం, అందుకే మా బ్రతుకులు ఇలా ఉన్నాయా అని ఏడ్చాడట. వెంటనే యెషయా ప్రవక్త ఉన్నాడు కదా, ఆ యెషయా ప్రవక్తని పిలిపించి ఇదిగోండి ప్రార్థన చేయించండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయించండి అని చెప్పేసి తెలియజేశాడట. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రకారంగా మనం లేనప్పుడు మనం హృదయంలో నొచ్చుకోవాలా, లేకపోతే ఆత్మీయంగా బాధపడాలా? అమ్మా చెప్పాలి. హృదయంలో నొచ్చుకోవాలా, ఆత్మీయంగా బాధపడాలా? ఆత్మీయంగా బాధపడాలి. సరే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, టీవీ ఆగిపోయిందనా? ఓకే, ఇది నేను కట్ చేయలేదా? ఓకే, చదువమ్మా. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. రైట్. ఇక్కడ ఏమనుందంటే ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. 23వ వచనం, 24వ వచనం దాకా చదవండి. క్రీస్తు సంగమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. రైట్. ఇక్కడ ఈ 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ప్రభు యొక్క వాక్యం, ప్రభు యొక్క ఆజ్ఞ ఏమని సెలవిస్తుందంటే, ఒకటి, భర్త భార్యకు ఏమై ఉన్నాడు? శిరస్సు. శిరస్సు అంటే అర్థం ఏంటి? యజమాని అని. యజమాని, అధికారి అని అర్థం.
అంటే యేసు ప్రభు భర్తని భార్యకు యజమానుడిగా నియమించాడు, అధికారిగా నియమించాడు. ఏ ఉద్యోగస్తుడైనా తన పై అధికారికి లోబడాలా లేదా? అలాగే భార్య తన అధికారి అయి ఉన్నటువంటి భర్తకు లోబడాలి. అంతే తప్ప ఇక్కడ భార్యను తక్కువ చూడడం కాదు. చాలామందికి అర్థం కావట్లేదు, బైబిల్లో భార్యను అనిచేశారండి, బైబిల్ అనిచేశారండి. అవునా? కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారికి లోపడడం అనిచేయడమా? కానిస్టేబుల్ గారు మనిషి కదా. లేడీ కానిస్టేబుల్ ఉందండి, లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. ఎస్ఐ గారేమో జంటు మగోడు. ఈమె రోజు వెళ్ళి ఆయన ముందెళ్ళి సెల్యూట్ చేయాలి, తలకై దించాలి, చేతులు కట్టుకోవాలి. దీని అర్థం ఏంటి? ఆడపిల్లను తక్కువ చేసినట్ట కాదు. ఇది డ్యూటీ లెవెల్. ఏ నమ్ములు ఉంటారండి, వాళ్ళు స్త్రీలండి. డాక్టర్స్ ఉంటారండి, వాళ్ళు పురుషులండి. ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఆయన పిలిచినప్పుడు ఆయన గదికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి అలాగేనండి డాక్టర్ గారు అని అనాలి. ఏంటి దీని అర్థం ఏంటి? స్త్రీలను అనచటమా? కాదు కదా. మరి ఏంటిది? అధికారం. కిందనున్న వాళ్ళు పైన ఉన్న అధికారుల్ని ఏం చేయాలి? గౌరవించాలి, వారికి లోబడి ఉండాలి. అలాగే ఇది కూడా డ్యూటీ అన్నమాట. అంటే భారీగా ఉండటం కూడా ఒక డ్యూటీ. ఒక లేడీ కానిస్టేబుల్ ఎలా డ్యూటీయో, ఒక ఏఎన్ఎంగా ఉండడం ఎలా డ్యూటీయో, ఇదే డ్యూటీలు ప్రభుత్వం ఇచ్చిన డ్యూటీలు. భారీగా ఉండడం అనేది ప్రభు ఇచ్చిన డ్యూటీ అన్నమాట. అంతేనా? అంతేగాని మిమ్మల్ని అనచట్లా, మీకు ఇచ్చినటువంటి స్థానం అది. కనుక మీకు పై అధికారికి ఎవరు నియమించాడు? భర్తని. కనుక మీకు పై అధికారిగా నియమించిన భర్తకు మీరు లోబడి ఉండాలి. నియమించింది ఎవరో అమ్మా? ప్రభువే నియమించాడు. కనుక ప్రభు మాట మీరు లోబడితే ప్రభు నియమించిన భర్తకు కూడా మీరేం చేయాలి? లోబడి ఉండాలి. అది కనుక భర్తకు లోబడాలి. క్రీస్తుకు లోబడినలాగున అని 24వ వచనంలో చూడండి. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అంటే విశ్వాసి అయిన ఏ స్త్రీ అయినా ప్రభువుకు లోబడుతుంది. అలా అయితే నువ్వు ప్రభువుకు లోబడిన స్త్రీవి అయితే నీ భర్తకు కూడా లోబడు. ప్రభువా, నీకు నేను లోబడతాను కానీ నా భర్తకు మాత్రం నేను లోబడలేను అని అన్నారు అంటే అది ప్రభువుకు లోబడనట్టే, ప్రభువుని ఎదిరించినట్టే లెక్క. ఏ స్త్రీ అయినా ప్రభు ఇచ్చినటువంటి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తే, అంటే నేను ప్రభువా నీకు లోబడమంటే లోబడతాను కానీ నా భర్తకు నేను లోబడలేను అని ఏ స్త్రీ అయినా అందంటే దాని అర్థం ఏంటంటే ప్రభు మాటను వ్యతిరేకించినట్టు అవుతుంది అనమాట. ప్రభు మాటను ఏంటంటే రాజాజ్ఞను తిరస్కరించినట్టు అనమాట. మీ అందరికీ తెలుసు ఈ లోకంలో ఒక రాజ్యం ఉందని, అదే యేసుక్రీస్తు యొక్క రాజ్యం. ఆ రాజ్యానికి రాజు యేసు, మనమందరం ఆయన పరిపాలించు ప్రజలమై ఉన్నాం. ఇప్పుడు పరిపాలన జరుగుతుందా? ఆ పరిపాలనను ఎవరు చేస్తున్నారు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసుక్రీస్తు వారు చేస్తున్నాడు. ఆయన భర్తలుగా విశ్వాసులైన స్త్రీలుగా ఉన్నటువంటి తన ఆత్మీయ చెల్లెలతో లేదా ఆత్మీయమైన ప్రజలతో ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ భర్తకు లోబడు. మీరు భర్తకు లోబడితే ఆయన ఆజ్ఞను మీరు పాటించినట్టు, ఒకవేళ లోబడకపోతే ఆయన ఆజ్ఞను మీరు వ్యతిరేకించినట్టు. ఇక మనం చూద్దాం, 33వ వచనానికి వెళ్దాం. ముందు వినండి, ఎవరు కంగారు పడొద్దు. స్త్రీ లేని వారు అలా ఉన్నామా లేదా అనేది, మీరు ఇప్పుడు అలా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ఆలోచించొద్దు. వాక్యం ఏమంటుందో అనేది వినండి అంతే. ఆ తర్వాత చివరిలో మనం ఆలోచించుకుందాం అలా ఉందో లేదా అని, మనం అలా ఉన్నామా లేదా అనేది. 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అంటే భర్తకు భయపడాలి. భర్త అంటే భయం ఉండాలి స్త్రీకి.
అంటే విశ్వాసి అయిన భార్య తన భర్తకు భయపడాలి అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకేం సెలవిస్తుంది? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా, ఇదిగోండి ఇక్కడ ప్రభు ఇస్తున్న మరొక కట్టడ. భార్యలారా, మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? భర్తకు విధేయత చూపాలి. ఇలా విధేయత చూపటం ప్రభును బట్టి యుక్తమైనది, అంటే యుక్త ప్రవర్తన. భార్యకు విధేయత చూపటం అనేది ప్రభు దృష్టిలో యుక్త ప్రవర్తన. ప్రభును బట్టి అంటే ప్రభుకి అమ్మ వెరీ గుడ్ అనిపించేలా చేసే ప్రవర్తన ఏంటో చెప్పమంటారా? ఓ విశ్వాసి అయిన స్త్రీ నిన్ను చూసి ప్రభు వెరీ గుడ్ అమ్మా అని అనాలంటే, చాలా మంచిగా ప్రవర్తిస్తున్నావమ్మా అని ప్రభు అనుకోవాలంటే స్త్రీ ఏం చేయాలో తెలుసా? తన భర్తకు విధేయత చూపించాలి. విధేయత అంటే భర్త చెప్పిన మాటనే వినాలి. మరి విధేయత అంటే ఏంటండి? పిల్లలకు విధేయులై ఉండు అంటే ఏంటి అర్థం? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని అన్నాడు కదా. ఆ మాటకు అర్థం ఏంటి? తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి అని. అలాగే భార్య కూడా తన భర్త చెప్పేటువంటి మాటను వింటుందంటే ఆమె ప్రభు దృష్టిలో యుక్తముగా ప్రవర్తిస్తుందని అర్థం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఓకే. 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. రైట్. కాబట్టి భర్తకు లోబడ్డం అంటే, ఒకవేళ భర్త అనేవాడు అవిశ్వాసి అయితే ఈమె లోబడిన ఈ ప్రవర్తన, ఈ మార్పును చూసి అతడు ఆ స్త్రీని, విశ్వాసి అయిన భార్యను బట్టి ప్రభులోనికి వస్తాడు. అందుకే యుక్త ప్రవర్తన అన్నాడు. లోబడ్డం, విధేయత చూపించడం యుక్త ప్రవర్తన. ఆ యుక్త ప్రవర్తన చూసి భర్త కూడా ఆకర్షించబడతాడట ప్రభులోకి రావడానికి. రైట్. ఇక్కడ 5వ వచనం ఏం చెప్తుందంటే, ఇలా సొంత పురుషులకు లోబడ్డం అనేది తమ్మును తాము అలంకరించుకొనడం. కనుక లోబడుట అంతరంగ అలంకారం. ఈ అంతరంగ అలంకారం అట, చూడండి 4వ వచనంలో ఆఖరి మాట, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అంతరంగమునందు అలంకరణ దేవుని దృష్టికి విలువైంది, బాహ్యమైన అలంకరణ కాదు. అందుకే విశ్వాసములో ఎదిగిన స్త్రీ తాను బాహ్యంగా మంచిగా అలంకరించుకోవడం మీద దృష్టి పెట్టదు. భక్తి కలిగిన స్త్రీలు అంతరంగ అలంకరణ మీద దృష్టి పెడతారు. ఎందుకంటే అది దేవుని దృష్టిలో బహు విలువైందని వాళ్ళకి తెలుసు కనుక. కొత్తగా వచ్చిన స్త్రీలు, కొత్త విశ్వాసులు, నూతన విశ్వాసులకు ఆ సత్యం తెలియకపోవచ్చేమో, కానీ ఇప్పుడు వాళ్ళకి రుద్దేయకూడదు. మనం చాలామంది ఏం చేస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి బలవంతంగా రుద్దుతారు. తీసేయమ్మా, ఎన్ని ఉండకూడదు మనకి అని అంటారు. ఆమెను తెలుసుకొనివ్వాలి. ఆ సత్యము తనకి తెలిసి తనంతట తాను తీసుకోవాలే తప్ప, ఆ స్థితికి తను నడిపించాలే తప్ప మనం తీసేయమని ఫోర్స్ చేయకూడదు.
సో ఒక స్త్రీ విశ్వాసంలో ఎదిగే కొలది, ఆత్మీయత పెరిగే కొలది ప్రభు యొక్క దృష్టి అనేది నా అంతరంగం మీద ఉందే తప్ప నా బాహ్యం మీద లేదే అనుకుని గ్రహించిన కొలది ఆ భక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన అంతరంగంలో అలంకరించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే తన అంతరంగ అలంకరణ మీద దృష్టి పెట్టిద్దో ఆటోమేటిక్గా బాహ్యంగా ఉన్న అలంకరణ మీద దృష్టి తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు వెలగల వస్త్రములు, విలువైన ఆభరణములు, లేకపోతే హెయిర్ని ఎలా అందంగా చిత్రీకరించుకోవాలి, కనపరుచుకోవాలనే ప్రయత్నాలు ఆగిపోతాయి. ముందుకు వెళ్దాం. తీతుకు రాసిన పత్రిక, ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకేమున్నాయి, ఇలా మనం వాక్యం చెప్పుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? ఒక విశ్వాసి అయిన భార్యకు ప్రభు ఇచ్చినటువంటి విధులేంటి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. యవన స్త్రీలు 2వ అధ్యాయము 4వ వచనం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. చూడండి ఎన్నిసార్లు ఉందో. ఏదో ఆదమరుపుగా పౌలు గారు అలా చెప్పేశారు అనుకోవడానికి లేదు. ఎవరికో ఆ సంఘానికి మాత్రమే. చాలామంది ఈ రోజుల్లో ఇదోటి మొదలెట్టారండి. ఆ పత్రిక ఆలకండి, ఆ మాట ఆల కోసమండి అంటున్నారు ఈ మధ్యన ఏదో కొత్తగా. పత్రిక రాశాడంటే అది ఆ స్థానికులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు వర్తించేలా కొన్ని విషయాలు ఉన్నాయి. సో భర్తలకు లోబడి ఉండడి అనే మాట ఓన్లీ ఎఫీసీలకే కాదు. అలా అనుకుంటే అది పేతురు గారు చెప్పారు, అలాగే తీతుకు చెప్తున్నాడు. భర్తలకు లోబడి ఉండుడి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును. రైట్. అంటే భర్తను ఏం చేయాలి? రాసుకోండి. అయితే భార్య, విశ్వాసి అనే భార్య తన భర్తని ప్రేమించాలి, తన పిల్లల్ని ప్రేమించాలి. ఇక్కడ మీరు గమనించారా? వరుస గమనించారా? భర్తలను, శిశువులను ప్రేమించి, అంటే మొదట ఎవరిని ప్రేమించాలి? భర్తనే. అదేంటో ముందున్న చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు ఎక్కువైనట్టు ఆ తర్వాత వచ్చిన పిల్లల్ని ముందు పెడతారు భర్త కంటే. అది కరెక్ట్ కాదు. రైట్. ముందు నుండి మనకున్న భర్తే మన కడ వరకు మనతో ఉండేవాడు. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఆ పిల్లలు రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత నీతో పాటు సదాకాలం ఉండేది నీ భర్తే. కాబట్టి భర్తని వెనక పెట్టకండి. పిల్లల్ని ప్రేమించొద్దంట్లా, పిల్లల్ని ప్రేమించండి, అంటే భర్త కంటే ఎక్కువగా ప్రేమించకండి. ఓకేనా? భర్తను ప్రేమించండి, అలాగే పిల్లల్ని కూడా ప్రేమించాలట. ఇంకేం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. రైట్. ఆడపిల్లలు, స్త్రీలు, విశ్వాసి అయిన భార్య ఇంట ఉండాలి. ఇంట ఉండి తన భర్త, తన పిల్లల కొరకు ఏవైతే పనులు ఉన్నాయో, ఇంటి పనులు ఉన్నాయో ఆ ఇంటి పనుల మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఇది కూడా ప్రభు ఆజ్ఞనా? అవును, ఇది కూడా ప్రభు ఆజ్ఞే. మీరు ఇంటి పనులు శుభ్రంగా చేస్తున్నారంటే ప్రభు మాటను మీరు చక్కగా పాటిస్తున్నారని అర్థం. భర్తను ప్రేమించి, పిల్లలను ప్రేమించి, ఇంటిలోనే ఉంటూ, ఇంటి బయటికి వెళ్ళకుండా ఇంటిలోనే ఉంటూ ఇంటి పనులను మీరు చేస్తున్నారు అంటే ప్రభు యొక్క కట్టడని ఆ స్త్రీ పాటిస్తున్నట్టు. అంటే బ్రదర్ ఉద్యోగాలకు వెళ్ళొద్దా? అది కాదు ఇక్కడ సందర్భం. ఉద్యోగం కోసం వెళ్ళడం అంటే అది వేరే విషయం. ఇంటిలో పని పెట్టుకొని ఉద్యోగం కూడా లేని సమయంలో, ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే సమయంలో ఉద్యోగానికి వెళ్ళి వచ్చేస్తావు. వచ్చేసిన తర్వాత కూడా ఇంటిలో ఉండకుండా ఊరకనే బయటికి వెళ్ళడం ప్రభు చిత్తం కాదు. స్త్రీ ఎప్పుడు ఇంటనే ఉండాలి. ఎవరు శారా గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. క్రొత్త నిబంధనలో విశ్వాసులకు తండ్రిగా ఎవరు చెప్పబడ్డారు? విశ్వాసులకు తల్లిగా ఎవరు చెప్పబడ్డారు? శారా. పాపం అందరూ శారా నెగిటివ్గా తీసుకుంటారు.
చులకన చేసి మాట్లాడతారు. కానీ క్రొత్త నిబంధనలో స్త్రీలందరికీ ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎవరిని చూపించారు? శారాన్ని గమనించారు. ఆమెలో లోపాలు లేవా? ఉన్నాయి. కానీ లోపాలనే చూపిస్తూ ఈరోజు ఆమె నెగిటివ్గా చేస్తున్నారు. కానీ ఆమెలో పాజిటివ్గా ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. భర్త దేశం కాని దేశానికి తీసుకెళ్తాను రా అంటే కట్టుబట్టలతో వచ్చింది భర్తతో కలిసి. ఏ స్త్రీ వెళ్తుందండి? ఏవండి, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో ఏం తక్కువైందండి? ఆహారం ఉంది, సమృద్ధి ఉంది, నీళ్లు ఉన్నాయి, మన పశువులు ఉన్నాయి, మన కాపురులు ఉన్నారు. ఇక్కడ ఏం తక్కువైందండి? మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలండి అని అనలేదు. దేవుడు చెప్పాడంట మా ఆయనకి పలానా చోటుకి వెళ్ళమన్నారని వెళ్ళిపోయింది. అవి కనబడట్లేదా? చాలామందికి అవి కనబడట్లేదా? 90 సంవత్సరాల వయసులో వృద్ధ స్త్రీగా ఉన్న తాను విశ్వాసము ద్వారా బలము పొందుకొని ఇస్సాకును కన్నదే, అది కనబడట్లేదు చాలామందికి. ఇంకెంతసేపు ఆమె యొక్క లోపాలని తప్పుల్ని చూస్తూ ఉంటారు. క్రొత్త నిబంధనలు ఆమె గురించి రాయబడిందండి. ఆమెట ఈ క్రొత్త నిబంధనలో ఉన్న విలువలు ఉన్నాయి చూసారా, ఈ విలువలు కలిగిన వ్యక్తట శారను చూపించారు. ఏది? భర్తలకు లోబడుడి, భర్తకు విధేయులై ఉండుడి, భర్తను ప్రేమించుడి, ఇంట ఉండి పని చేసుకునుడి అన్నదానికి ఎవరండి ఉదాహరణ అంటే కొత్త నిబంధన ఎవరిని చూపించింది? పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల్లో శారమ్మ గారిని చూపించారు. అందుకే ఎవరైతే శారమ్మలాగా ఉంటారో వాళ్ళందరూ శారమ్మకు పిల్లలు. అబ్రహాంలాగా ఉంటే అబ్రహాంకు పిల్లలు. ఇక స్త్రీలందరూ కూడా ఏమవుతారు? పురుషులైతే అబ్రహాముకు పిల్లలు, ఆడపిల్లలందరూ కూడా ఎవరికి పిల్లలట? శారమ్మ గారికి పిల్లలు. అది ఆమెట తన భర్తకు లోబడి తన భర్తని యజమానుడా అని పిలిచేదటండి. అయ్యా అని పిలిచేదనమాట. మీ ఓనర్ గారు మీరు ఎలా పిలుస్తారు? మీ చెరువు ఓనర్ గారిని మీరు ఎవరికైతే దాసులుగా ఉన్నారో మీ ఓనర్ గారిని ఏమని పిలుస్తారండి? అయ్యా, అయ్యగారండి అంటారు, లేదంటే అయ్యా అంటారు, ఓనర్ గారండి అంటారు కొంతమంది ఇంగ్లీష్లో. ఈ మధ్యన ఇంగ్లీష్ వచ్చేసింది కాబట్టి ఓనర్ గారు అంటున్నారు. మరి ఇంగ్లీష్ రాని తెలుగు రోజుల్లో అప్పుడేమని ఎవరు చెప్పండి? ఏమండి? పాతకాలం వాళ్ళు కదా, మీరు చెప్పాలి. సావుకారు గారు అని కానీ రాజుగారు అని అనేవారు కదా. అంటే పెద్దోళ్ళు ఆ యజమానులను యజమానుడని ఓనర్ గారని పిలిచేవారట. అలాగా శారా తన భర్తని యావండి అయ్యా అని తన భర్తనే పిలిచింది. అది నోట్ చేశారు ఇక్కడ. కనుక భార్య ఇప్పుడు ఈమె గురించి ఎందుకు చెప్పానంటే, శారా ఎక్కడ ఉంది? శారమ్మ ఎక్కడ ఉంది? గుడారమును ఉంది. ఏం చేస్తుంది? ఇంటి పనులు చూసుకుంటుంది. కనుక ఆమెలాగా మీరు ఇంటి పనుల్లో ఉంటే, గుడారంలోనే ఉంటే, ఇంటి పనుల్లో ఉంటే మీరు శారాకు పిల్లలు. ఒకవేళ ఉద్యోగం ఉంటే ఉద్యోగం వరకు వెళ్ళి వచ్చేసి మిగతా టైంలో ఇంటనే మాత్రమే ఉంటే మీరు ఆమెకు పిల్లలు. అలా కాకుండా భర్తని పిల్లల్ని ప్రేమించకుండా ఇంట్లో పని అంతా అలాగే పెట్టుకొని ఊరకనే మీరు బయటికి వెళ్ళి తిరుగుతున్నారు అంటే మీరు ప్రభు మాటని అతిక్రమిస్తున్నారని అర్థం. మీరు అవిశ్వాసుల్లా ప్రవర్తిస్తున్నారని అర్థం. మీరు విశ్వాసులైన స్త్రీ కానీ అవిశ్వాసుల్లా ప్రవర్తిస్తున్నారని అర్థం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 5వ అధ్యాయము చదువున్నాను 13వ వచనం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు. ఎవరు? స్త్రీలు, విశ్వాసులైన స్త్రీలు ఒకవేళ ఇంటింట తిరుగులాడుచు పద్దకు రాండ్రగుటకు మాత్రమే గాక. అంటే ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా అండి? 12వ వచనంలో మనం చూస్తే మొదట ఉన్న విశ్వాసాన్ని వదులుకొని అవిశ్వాసులుగా ఉన్న స్త్రీల గురించి చెప్తూ, వాళ్ళ లక్షణాల గురించి చెప్తూ, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? ఇంటింటా తిరుగులాడుచు
బద్దకు రాండ్రగుటకు మాత్రమే గాక బద్దకరాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారు నగుటకును నేర్చుకుందురు. ఒక విశ్వాసి అయినటువంటి స్త్రీ ఇంటన ఉంటుంది, పని చేసుకుంటుంది, భార్యని భర్తని ప్రేమిస్తుంది, వాళ్ళ పనులు చూసుకుంటుంది, వాళ్ళ పనుల మీద బిజీగా ఉంటుంది. ఎక్కడంటే తనకి ఒకవేళ తనకు డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్ళి వచ్చేస్తుంది, అంతవరకే ఉంటుంది. కానీ ఆ విశ్వాసి అనే స్త్రీ మెల్లగా భర్త మీద బిడ్డల మీద ఆ మనసుని పక్కన పెట్టి ఇంట్లో పనులన్నీ కూడా అలాగే వదిలేసి ఇంటింటా తిరగడం మొదలు పెడితే, ఇంటిని దాటితే ఇంటింటా తిరగడం మొదలు పెడతారు. ఇంటింటా తిరగలాడుచు ఏమవుతారు? బద్ధకరాండ్రగుటకు. మరి అక్కడే కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? ఓ పక్కనేమో గిన్నెలు ఎండిపోతున్నాయి, ఆ గిన్నెలు ఎండిపోతున్నాయి, అలాగే బట్టలేమో మాసిపోతూ ఉన్నాయి, వాటిని ఉతికేవాళ్ళు లేరు, ఆ గిన్నెలు కడిగేవాళ్ళు లేరు, అవన్నీ వాసన కొట్టేస్తున్నాయి, ఇంట్లో దుమ్ము ఎక్కువైపోతుంది, అది ఇళ్ళకే ఉందేమో. కానీ ఈమె ఆ ఇంటి పనులన్నీ అలాగే ఉంచుకొని ఆ విశ్వాసి అనే స్త్రీ వేరే ఇంటికి వెళ్ళడం, బద్ధకరాండ్రగటం, అక్కడికి వెళ్ళాక కూర్చుని ఏం చేస్తారో ఆడరాని మాటలు ఆడు. ఇప్పుడు వేరే ఇంటికి ఎందుకు వెళ్తారో? ఆ విశ్వాసి అనే స్త్రీ వేరే ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి గుంపులో ట్రూప్లో కూర్చుంటారు. ఆల్రెడీ వీళ్ళకి సీనియర్ మాట. అసలు ఆ అవిశ్వాసులైన స్త్రీల మధ్యకి ఈమె ఎందుకు వెళ్ళాలి? వెళ్ళి కూర్చుని ఏం చేస్తుంది? ఆమె ఏం నేర్చుకుంది? ఆడరాని మాటలు ఆడటం నేర్చుకుంటుంది. అంటే అక్కడికి వెళితే అవిశ్వాసురాలైన స్త్రీల గుంపులో ఏముంటాయి? ఎవ్వరికీ తెలియని విషయం కాదు, అందరికీ, పురుషులతో సహా అందరికీ తెలిసిన విషయం, పచ్చి బూతులు ఉంటాయి అక్కడ. అందులో ఎటువంటి ఒకటి లేదు. పనికి రాని విషయాలు ఉంటాయి, ఎవరి గురించో పనికి మాలిన విషయాలన్నీ ఉంటాయి. అక్కడికి నీకెందుకు? విశ్వాసి అనే స్త్రీగా నీకు అక్కడికి ఏంటి పని? ఆడరాని మాటలు ఆడని అటువంటి గుంపులోకి విశ్వాసి అనే స్త్రీగా నువ్వు వెళ్ళావంటే నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. వదరబోతులను పరుల జోలికి అక్కడికి వెళ్ళి ఎవరి గురించి మాట్లాడతారు? ఆ కోడల గురించి, ఈ అత్తగారు గురించి, ఆ మాంగారు గురించి, ఈ అల్లుడు గురించి, ఈ కొడుకు గురించి, ఆ పెళ్ళి గురించి, ఈ వ్యవహారాల గురించి, ఆ పెడాకుల గురించి, లేకపోతే ఇవన్నీ కూడా వాటి గురించే ఉంటాయి. ఇతరుల జోలికి అవి ఊళ్ళో ఉన్న విషయాలన్నీ బుర్రకెక్కించుకుని వాటి గురించి మాట్లాడుతూ బుర్రని పాడు చేసుకుంటే ఇప్పుడు ఆ విశ్వాసం ఏమవుతుంది? విశ్వాసి అనే స్త్రీ చూడండి 12వ వచనంలో, వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన. ఇంకెక్కడ ఉంటుంది విశ్వాసం? చెప్తున్నారు సహోదరీమణులారా, మీరు విశ్వాసులైన స్త్రీలు, మీరు ఒకప్పుడు అక్కడ కూర్చున్నారు, నేను కాదనట్లేదు. ఇప్పుడు మీరు వారు కారు, వారి నుండి మిమ్మల్ని దేవుడు ప్రత్యేకపరిచి విశ్వాసులైన స్త్రీల జాబితాలో మిమ్మల్ని ఉంచాడు. మీరు పరిశుద్ధులు. నేను చెప్తున్నాను, ఒకప్పుడు మనం అందరం ఆ గుంపులో ఉన్నవాళ్ళమే, అందులో ఎటువంటి సందేహం లేదండి. అందులో నేను కూర్చోలేదు అన్న వాళ్ళు ఎవరో లేరు ఇక్కడేమో, నాకు తెలిసి ఎవరో ఒకరిద్దరు ఉంటారేమో, కానీ అందరూ అక్కడ ఉన్నవాళ్ళమే, ఆ గుంపులో ఉన్నవాళ్ళమే. పురుషులు కానీ స్త్రీలు కానీ ఆ గుంపులో కూర్చుని వదరబోతులు మాటలతో పరుల జోలికి పోతూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకున్న వాళ్ళమే మనం అందరం కూడా. అలాంటి మనల్ని ఆ గుంపు నుంచి వేరు చేసి పరిశుద్ధపరిచి తన సంఘములోనికి మనల్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మరలా నువ్వు ఇల్లు దాటి అక్కడ కూర్లేవంటే, వాళ్ళ మధ్యలో కూర్చున్నావంటే నీ మొదటి విశ్వాసం అంతా ఏమవుద్ది? బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. కనుక విశ్వాసులైనటువంటి స్త్రీలు ఇంటనే ఉండాలి, ఇంట బయటికి వెళ్ళకూడదు. డ్యూటీకి తప్ప, పని ఉంటే తప్ప, పని లేకుండా స్త్రీ ఇంటి బయటికి వెళ్ళకూడదు. ఊరొకనే కూర్చోకూడదు. మరొకరి దగ్గరికి వెళ్ళి అనవసరంగా వేరే వాళ్ళ గురించిన మాటల్లో తల దూర్చకూడదు. అప్పుడు ఆమె ఏమవుతుందో తెలుసా? నిరంకుశత్వం, కఠినత్వం వస్తుంది. ఆమె తన విశ్వాసాన్ని వదులుకొని తీర్పు పొందుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే విశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన స్త్రీకి తన విశ్వాసం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలంటే భార్యగా
నిన్ను బిజీలో పెట్టింది అందుకే. అర్థమవుతుందా? నిన్ను బిజీలో ఎందుకు ప్రభు పెట్టాడంటే నువ్వు మిక్కిలి ఆకర్షితురాలివి. వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు నువ్వు ఉండలేవు. ఏంటి అంటావు. నీకు క్యూరియాసిటీ ఎక్కువ స్త్రీగా. కాబట్టి నిన్ను బిజీ చేయడం కోసం అందుకు ఒక భర్త కింద పెట్టాడు, నీకు ఒక పిల్లల్ని ఇచ్చాడు, ఇంటి పనులు అన్నాడు, బట్టలు ఉతకాలన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళి రావాలి, ఒకళ్ళు డ్యూటీ ఉంటే. నిన్ను ఎందుకు బిజీ చేశాడు? నిన్ను ఖాళీగా ఉంచితే నువ్వు ప్రమాదం. ఓ స్త్రీగా నిన్ను ఖాళీగా ఉంచితే ప్రపంచమే కాలిపోతుంది. కాబట్టి మరి అదే కదా మనం చూసాం కదా, ఆమె ఎంట ఉండి భర్త పని చేసుకుంటే బాగానే ఉండు. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికో సెలబ్రిటీల దగ్గరికి వెళ్ళి ఏమంది? గాడ్లెస్ సిటీ, దేవునికి ఎన్ని మార్కులట? 0 మార్కులు. దేవుని తక్కువ చేసి మాట్లాడింది, కాలిపోయింది కదా మొత్తం అంతా. కాబట్టి దేవుడు స్త్రీలను ఎందుకు బిజీలో పనిలో ఉండమంటున్నాడంటే, స్త్రీ ఖాళీగా ఉంటే స్త్రీకే ప్రమాదం, ఆమె కుటుంబం ప్రమాదం, వాళ్ళ బంధుత్వాలకు ప్రమాదం. కాబట్టి స్త్రీ బిజీలో ఉండాలి, కనుక ఇంటిలో ఉండాలి, ఇంటి పనులు చేసుకుంటూ ఉండాలి. ముందుకు వెళ్దాం. 5వ వచనాన్ని చదవండి. 5వ వచనం ఇక్కడ కదా, అక్కడ తితుకు రాసిన పత్రికలోంచి వచ్చాం కదా మనం. రెండో అధ్యాయం 5వ వచనం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. చాలండి, అదంతా 4వ వచనం అయిపోయింది కదా. 5వ వచనం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని, పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును మంచి ఉపదేశము చేయవారనై ఉండవలనని, మంచి ఉపదేశము చేయవారనై ఉండవలనని బోధించుము. రైట్. కనుక భర్తకి పిల్లలకి మంచి ఉపదేశం చేయాలి, మంచి చెప్పాలి. ఏమండి, మనకి ఎందుకండి ఆ లంచాలు, ఆ పాడు డబ్బు మనకి ఎందుకండి? అది మనకి మన బిడ్డలకి శాపం అండి. అలాంటి డబ్బు తేకండి, అన్యాయపు సొమ్ము మన ఇంటికి తేకండి అని భార్య చెప్పాలి. ఎందుకండి మీరు అలా ఉంటారు? అది కరెక్ట్ కాదండి. మీరు ఎందుకంటే అలా త్రాగుతారు? ఈ త్రాగుడు వల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది, మన కుటుంబం నాశనం అయిపోతుంది. అలా చేయకండి. ఏమండి, ఎందుకండి ఇలాగ ఊరకనే అప్పులు చేస్తారు? లేకపోయినా పర్లేదండి, ఉన్నదంతా అడ్జస్ట్ అవుదామండి. మీరు అలా ఊరకనే తేకండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? నన్ను ఏమైనా ఇలా సుఖంగా చూసుకోమని నాకు ఈ కావాలి నేను అడుగుతున్నానా? అడగట్లేదే. ఎందుకు అలా డబ్బులు తెస్తారు ఊరకనే? తేకండి. మనం విశ్వాసంతో జీవిద్దాం, దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనం ఉన్న దాంట్లో జీవిద్దాం. అంతేగాని అలా ఊరకనే అప్పులు తీసుకొచ్చి దేవుని వాక్యానికి మనం అవిధేయులుగా ప్రవర్తించొద్దు అని చెప్పాలి భార్య. గొడవ పెట్టుకోకూడదు సుమా. మంచి ఉపదేశం అంటే ఎలా ఉండాలి? ఒక బిడ్డకి తల్లి చెప్పినట్టుగా ఉండాలి. కొన్ని సమయాల్లో భార్య తల్లిలా ఉండాలి, ఓదార్చేటువంటి తల్లిలాగా ఉండాలి, మంచి ఉపదేశం చేసే తల్లిలాగా, ఒక అడ్వైజర్, ఒక సలహాదారిగా ఉండాలి. అందుకే అంటాడు, కుటుంబంలో భర్త రాజు అయితే భార్య ప్రధానమంత్రి లాంటిది. లేదా రాజ్యాంగంలో భర్త ప్రధానమంత్రి అయితే భార్య సలహాకర్త అంటారు, ఏమంటారు, సలహాదారులు అంటారు కదా, ఒక సలహాదారిగా ఉంటుందన్నమాట. ఇంకా ముందుకు వెళ్దాం కొన్ని విషయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 34వ వచనం. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని, పెండ్లి అయినది భర్తని ఎలాగూ సంతోష పెట్టగలనా అని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. రైట్. కాబట్టి ఇక్కడ చింతించడం అంటే వర్రీ అవడం గురించి కాదు, ఆలోచిస్తుంది అని అర్థం. అంటే పెళ్ళి అయినటువంటి భార్య, అంటే విశ్వాసి అయినటువంటి భార్య నా భర్తని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించాలి.
భర్తనే సంతోషపెట్టాలి అని అనుకోమన్న అంట్లా, భర్తను ఎలా సంతోషపెట్టాలి అని అనుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టేవారం మనమంతా కూడా. ఆ పరిధిలో కాస్త సంతోషపెట్టాలి, నా భర్తను కూడా నేను సంతోషపెట్టాలనే ఆలోచన భార్యకి ఉండాలి. కనుక విశ్వాసి అయిన భార్య తన భర్తని ఏం చేయాలి? ఏంటంటే మాట్లాడరేటండి, పురుషులైనా మాట్లాడని లేతే సంతోషపెట్టాలి. పాపం అమాయకంగా చెబుతున్నారు వాళ్ళు, భర్తను సంతోషపెట్టాలి. వీటిని బాణాలుగా వాడకండి సుమా భర్తలారా. అది వాళ్ళకి చెప్పబడుతున్న మాటలు. వాళ్ళు అలా ఉన్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు అలా ఉన్నారా లేదా అని సరిదిద్దుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అర్థమవుతుందా? కిందటి వారం చెప్పిన వర్తమానాన్ని స్త్రీలైన వారు భర్తల మీద బాణాలుగా వదలడం, ఈరోజు చెప్పే వర్తమానాల్ని మీరు స్త్రీల మీదకి బాణాలుగా వేయటం, ఇది ఎలా అవుతుంది? ఇది ఒక రకంగా మాటల యుద్ధం, వాక్యపు యుద్ధం. కాబట్టి కిందటి వారం చెప్పిన ప్రసంగాన్ని మీరు ఆయుధంగా చేసుకోకండి. ఈరోజు కిందటి వారం చెప్పిన ప్రసంగాన్ని స్త్రీలారా మీరు ఆయుధంగా చేసుకోకండి. అలాగే ఈ వారం చెప్పేటువంటి ప్రసంగాన్ని మీరు ఆయుధంగా చేసుకోకండి. మరి ఏం చేయాలి? కిందటి వారం చెప్పినటువంటి సందేశం నా కోసమే అని మీరు తీసుకోవాలి. ఈ వారం చెప్పేటువంటి సందేశము నా కోసమే అని స్త్రీలు తీసుకోవాలి. అంతే. నేను ఎలా ఉన్నానని భర్తగా కిందటి వారం సందేశాన్ని గురించి ఆలోచించండి, నేను ఎలా ఉన్నాను అని ఒక భార్యగా మీరు ఆలోచించండి. అంతే. ఈ వారాన్ని గురించినటువంటి సందేశమును ఆ సందేశానికి సంబంధించి ఎటువంటి సంబంధం మీకు లేదు. మీకు అసలు సంబంధం అంటే ఏదో జ్ఞానం కోసం వినడమే తప్ప, భార్యగా ఎలా ఉండాలా అని ఒక అవగాహన కోసమే తప్ప దీని గురించి మీరు చేయగలిగిందంటే ఏమీ లేదు. మీరు అన్న భార్యలా కాదు కదా. కానీ మీకు సంబంధమే లేదు. కిందటి వారం వాక్య సందేశానికి సంబంధించి మీకు ఎటువంటి సంబంధం లేదు. అలా ఉండవలసిన బాధ్యత వాళ్ళది. అలా ఉంటారా లేదా అనేది అది వాళ్ళ ఇష్టం. ఈరోజు ఈ వాక్య భాగము మీరు ఎలా ఉన్నారా లేదా అనేది మీకు సంబంధం. ఏదేమైనా ఒకటి చెప్తున్నాను చూడండి, పురుషులైనా భార్యలైనా రేపు రెండవ రాకడలో ప్రభు ఎదుట నిలబడతారు. భర్తగా ఆ సందేశాన్ని పాటించావా లేదా అని నిన్ను తీర్పు తీరుస్తాడు. భార్యగా ఈరోజు సందేశాన్ని పాటించావా లేదని నిన్ను తీర్పు తీరుస్తాడు. భార్య అయినా భర్త అయినా ప్రభు ఎదుట నిలబడాలి. మనందరికీ యజమాని ఆయన. భార్యకి యజమాని భర్త అయినా, భార్యకి భర్తకి కలిపి యజమాని ఎవరు? యేసు ప్రభు. ఆయన ముందు నిలబడినప్పుడు భార్య తీర్పు పొందుతుంది, భర్త కూడా తీర్పు పొందుతుంది. నువ్వు తీర్పు తెచ్చుకో. ఓ భార్య, ఓ స్త్రీ, నువ్వు నీ భర్తని తీర్పు తెచ్చుకో. వాక్యానుసారంగా లేవే అని అలాగా బాణాలు చేసి పొడవకో. నువ్వేమన్నా ప్రభువా, యేసుక్రీస్తువా? నువ్వు కాదు కదా. ఓ భర్త, నువ్వు తీర్పు తెచ్చుకో. నువ్వేమన్నా యేసు ప్రభువా? కాదు కదా. అయితే ఒకటి, ఈరోజు వాక్య ప్రకారంగా, ఈ 2 వారాల వాక్య ప్రకారంగా ఒకటి మీరు గమనించుకోవాలి. నా భార్య వాక్య ప్రకారంగా లేదే అని బాధపడు. వీలైతే నా భార్యను నేను వాక్యానుసారంగా మలుచుకోవాలని ప్రయత్నించు, ప్రార్థన చేయి. అలా అవ్వడానికి నీ వంతు నువ్వేమన్నా ప్రయత్నం చేయగలిగితే చెయ్యి. అలాగే భార్యగా నువ్వు కూడా అంతే. నా భర్త అలా లేకపోయాడే, నేను అలా సరిదిద్దుకోలేకపోయినా, నా కుటుంబాన్ని అలా కట్టుకోలేకపోయినా అని నువ్వు ఎడువు, భర్త మీద ఎడవకు. ఒక దైవజనుడి దగ్గర కొంతమంది ప్రశ్నోత్తరాలు అడుగుతున్నారు. ఒక ఆయన భర్త నిలబడి, నా భార్య నాకు లోబట్టలేదండి, నేను ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకోవాలా అన్నాడు. అది ప్రశ్న. లోబడని నీ పిల్లలను ఏం చేయమన్నాడు? శిక్షించండి అన్నాడు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నీ భార్య నీ బిడ్డ కాదు. నీ బిడ్డలైతే క్రమశిక్షణ చర్యలు తీసుకో, కానీ భార్య మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదు. అని కొడతానంటాడు, కొట్టి సరి చేస్తానంటాడు. శిక్షాదండమును వాడమన్నది వాక్యం ఎవరికి ఇచ్చింది పర్మిషను? పిల్లలకి. భార్య విషయంలోనా? కనుక లోబడకపోతే అది ఆమె సరింస. భార్యగా లోబడకపోతే అది ఎవరి సమస్య? తన లోపం. అది తన సరిదిద్దుకోవాలి. నువ్వు సరిదిద్దుతానంటే నువ్వు చూసుకోవాలి. నేను కుటుంబాన్ని మంచిగా పరిపాలిస్తున్నానా లేదా నువ్వు చూసుకోవాలి తప్ప భార్యని సరి చేయడానికి ప్రయత్నం
చేయకూడదు. క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదు. కావాలితే చెప్పు, అమ్మ వాక్యం ఎలా ఉంది, ఇలా ఉండాలమ్మా అని. రెండోది ప్రార్థన చెయ్యండి, అంతే మనం చేయగలిగిందేమో లేదు. తనకు తానుగా ఏ వ్యక్తి అయినా మారాలి తప్ప కాదు. అందుకే వీలైతే సంఘానికి తీసుకురండి, ఇలాంటి వాక్యాలు వినిపించండి. వీలైతే దేవుని వాక్యాన్ని ఎక్కడైనా రాసి బోర్డు మీద పెట్టండి. పని చేయండి. ఆ వాక్యమే ఆమెతో మాట్లాడుతుంది, ఆ వాక్యమే భర్తతో మాట్లాడుతుంది. నేను అలా లేనే అని మనం ఏం చెప్పాం, అసలు ఆ వాక్యాన్ని రాసి చూపిస్తేనే చాలు, ఆ వాక్యమే బోధిస్తుంది. ఎవరిని సంతోషపెట్టాలి భార్య? అమ్మ ఎవరిని సంతోషపెట్టాలి? భర్తని సంతోషపెట్టాలి. కానీ చాలామంది స్త్రీలేని వారు, విశ్వాసులేని స్త్రీలు, అంటే బయట మనం చూస్తుంటే స్త్రీలు భర్తని సంతోషపెట్టడం మానేసి ఇతరులను సంతోషం కోసం చూస్తారు. అదేంటో మొదట్లో పెళ్ళైన 1 సంవత్సరం వరకు భర్తను ఎలా సంతోషపెట్టాలి, ఆయనకి నచ్చిన కూర ఎలా ఉండాలి అనే ఆలోచనలో ఉంటారు. ఇంకొకసారి భర్త 1 సంవత్సరం అయిపోయిన తర్వాత బయట వాళ్ళని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచనలోకి వెళ్ళిపోతారు. దేనికోసం? భర్త పాతోడైపోతాడు, కొత్తోళ్ళు అయిపోతారు. బయటోళ్ళు కొత్తోళ్ళు అయిపోతారు. ఇప్పుడు కొత్తోళ్ళు అయిపోయి వాళ్ళ మెప్పు పొందాలనుకుంటారు. మొదట్లో భర్త ఎలా ఉంటాడంటే చాలా యజమానుడిగా గౌరవప్రదంగా ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయనకున్న లోపాలు అన్నీ తెలిసేసరికి లోకు దొరికేస్తారు. ఇక ఆ తర్వాత భర్త అంటే చిన్న చూపు అయిపోద్ది. ఇక ఆయన పెద్ద పాత అయిపోతారు. ఇక బయట ఉన్న వాళ్ళందరూ కొత్త అయిపోతారు. కొత్త అయిపోయి వాళ్ళని ఎలా మెప్పించాలి, వాళ్ళ దగ్గర నేను ఎలా మంచి అనిపించుకోవాలని వాళ్ళని సంతోషపెడతారు. వాళ్ళకి నచ్చినవి ఉండడం, లేదా వాళ్ళకి నచ్చిన చీర కట్టుకోవడం, వాళ్ళకి నచ్చినట్టుగా రెడీ అవ్వడం. ఇక చూసారా, అంటే ఈ స్త్రీ బయట వాళ్ళని మెప్పించడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి తామే ప్రయత్నిస్తుంది. బైబిల్ చెప్తుంది 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా చనిపోయేంత వరకైనా భర్త సంతోషం కొరకు భర్తకు నచ్చిన చీర కట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప బయట ఉన్న వాళ్ళ కోసం కానే కాదు. బయట వాళ్ళని సంతోష పెట్టాలని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు వేషధారిగా మారిపోయావు. మరి ఏంటి, ఆ వాక్యాన్ని ఎలా వర్తించుకుంటున్నారు? మరి ప్రార్థనకేనే, ఉపవాస ప్రార్థనలకేనా? ఏది యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు సత్క్రియలు చేయనప్పుడు మనుషుల మెప్పు పొందవలనని కాదు, కానీ పరమందు ఉన్నటువంటి దేవుడు చూచినట్లుగా చేయమన్నాడు కదా. ఆ వాక్యాన్ని దీనికి అప్లై చేసుకోండి. మీరు చీర ఎందుకు కడుతున్నారు? భర్త సంతోషించడానికి కోసం అయితే మీరు కరెక్ట్, కానీ పొరుగువారు సంతోషపడాలని మీరు కడుతున్నారంటే మీరు వేషధారిగా ఉన్నారని అర్థం. పొరుగుల గురించి మీకు సంబంధం ఏంటి? మీ అలంకరణ, మీ అందము ఎవరు చూడాలని మీరు అలంకరించబడ్డారు? భర్త అయితే మీరు కరెక్ట్గా ఉన్నారని అర్థం. అలా కాకుండా ఇతరులు సంతోషపెట్టాలని మీరు అలంకరించుకుంటే మీరు ఖచ్చితంగా వేషధారిగా ఉన్నారని అర్థం. దీనికే మీరు బాధపడకండి, సత్యం తెలుసుకోండి. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉంది, అలంకరించుకుందంట. ఎవరి కొరకు? తన భర్త కొరకు అలంకరించుకున్న పెండ్లి కుమార్తె సిద్ధంగా ఉంది. నిజంగా ఈ స్త్రీలైన వారందరూ అమ్మ, అంటే దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, పెండ్లి కుమార్తెగా ఉన్నప్పుడు అలంకరించుకునేది ఎవరి కోసం? అంటే పెళ్ళి కానంత వరకు, పెళ్లి చూపులు చూసేటప్పుడు, అంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, పెళ్ళి చేసుకునేటప్పుడు, అప్పటి వరకు అలంకరణ ఎవరి కోసం? భర్త కొరకు అలంకరణ. ఇక పెళ్ళి అయిపోయాక ఇక ఎవరి కోసం? చాలామంది ఏంటంటే పెళ్ళి అయ్యేంత వరకు భర్త కొరకు అలంకరించుకుంటారు. భర్తని ఆకర్షించాలని, భర్తని తన దృష్టిలో పెట్టుకోవాలని, తన వైపుకి ఆకర్షించుకోవాలని భార్య అనుకుంటుంది. కానీ అదేంటో పెళ్ళి అయిన తర్వాత తన దృష్టి భర్త నుంచి వెళ్ళిపోతుంది. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా రెడీ అవుతారు, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ రోజైనా అలంకరించుకొని, ఏమండి ఈరోజు సాయంత్రం
నీకోసం ఇలా అందంగా తయారైనండి అని ఏ భార్య అయినా ఉంటుందా? ఎందుకు అలంకరించుకోకూడదు? అదేంటి మరి ఫంక్షన్కి ఎందుకు అలంకరించుకోవాలి? అక్కడ 10 మంది చూస్తున్నారు. ఆ 10 మంది ఎవరు? నీ భర్త లేడు అందులో, మరి వాళ్ళెవరు? అలాని పురుషుల కోసమని నేను అంటలే, అక్కడున్న 4 స్త్రీల కోసం. ఆ స్త్రీలు ఏం చేయాలి? అబ్బబ్బబ్బా వదినా, ఈరోజు నీ అలంకరణ చాలా బాగుంది, నీ చీర ఎక్కడిది? చందన బ్రదర్స్లో కొన్నావా? ఆర్ఎస్ బ్రదర్స్లో కొన్నావా? అబ్బబ్బబ్బ నీకు నెక్లెస్ భలే ఉంది, ఎక్కడిది? అది రియల్ గోల్డా లేదా పిచ్చి గోల్డా? ఎంత కాసులు పెట్టుకున్నావు అని వాళ్ళ కాస్త పొగుడుతారని, వాళ్ళ మెప్పు కోసం వీళ్ళు ఏం చేస్తారంటే అలంకరించుకుంటారు. ప్రేమను దేవుని వారలారా, నువ్వు నిజంగా విశ్వాసి అయిన భార్య అయితే నీ భర్తనే నువ్వు సంతోషపెట్టాలి, నీ భర్త కొరకే అలంకరించుకోవాలి. నేను అనేది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలంకరించుకోవద్దని నేను అంటలేదు. నీ భర్త కొరకు నువ్వు ఎప్పుడు అలంకరించుకొని, నీవు ఫంక్షన్ అనగానే ఎందుకు రెడీ అవుతున్నావు? నీ భర్త అనగానే పాత చీర ఒకటి, పాత పడిపోయిన ఒక నైటీ ఒకటి, చింపురు జుట్టు ఒకటి, అలాగే వంటగదులతో మాసిపోయిన అదే ఆ మాసిపోయిన కొండలతో మొత్తం అంతా ఇలా అన్నాను. ఇంకాదు మరి ఈ రూపం ఎందుకు? ఈ రూపమేమో భర్తకి, అందమైన రూపమేమో అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్లో ఉన్న వాళ్ళకి కాదు కదా. నీ అందమైన రూపాన్ని మొదట నీ అందమును కోరిన వాడెవడో భర్త కదా, అతని కొరకు కూడా నువ్వు అలంకరించబడాలి కదా. కాబట్టి ప్రేమైన దేవుని విశ్వాసి అయినటువంటి స్త్రీగా మొదట నీ భర్త కొరకు అలంకరించుకో. దానికి న్యాయం చేస్తున్నానని అనుకుంటే అప్పుడు నువ్వు అలంకరించుకో బయటికి వెళ్ళడానికి. నువ్వు నిజంగా నీ భర్త కొరకు, నేను భర్త సంతోషపెట్టడం కొరకు నువ్వు అలంకరించుకున్న దానివి అయితేనే అప్పుడు ఫంక్షన్లో కూడా అలంకరించుకో. ఒకవేళ నీ భర్త దగ్గర అలంకరించుకోవడం నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఎలాగ బయటికి వెళ్తావు? అంటే నువ్వు వేషధారివి అని అర్థం. నేను మాట అడుగుతాను, ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేయనోడు సంఘంలో మాత్రం గంటసేపు ప్రార్థన చేస్తున్నాడు అంటే అతను ఎవరో? వేషధారే కదండి. అలాగే ఇంట్లో ఎప్పుడు భర్త కొరకు అలంకరించుకొని స్త్రీ బయటికి వెళ్ళగానే మంచిగా అలంకరించుకుంటుందంటే ఆమె కూడా వేషధారే. వేషధారి అనే భార్య. ముందుకెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొనెను. భార్య భర్తకు సాటి అయిన సహాయం. భర్త కష్టపడి డబ్బులు తీసుకొస్తే వండి వార్చి వడ్డీ పెట్టవలసిన బాధ్యత భార్యది. అది సహాయం, సాటి అయిన సహాయం అంటే అది. భర్త ఒక ముఖ్యమైన పని చేస్తాడు, దానికి కొనసాగింపు భార్య చేసి భర్త పనిని సార్థకం చేస్తుంది. ఉదాహరణకి భర్త తవ్వి దాన్ని విత్తనం వేసాడు అనుకోండి, పూడ్చాడు అనుకోండి, భార్య వచ్చి నీళ్ళు వేస్తుంది. అది సాటి అయిన సహాయం. భర్త గుంట తవ్వుతుంటే పారతో లేదంటే గుణపంతో తవ్వుతూ ఉంటే ఆ మట్టి తీసే పని భార్య చేసి సహకరిస్తుంది. అది సాటి అయిన సహకారం అంటే ఏంటండి? ఒకళ్ళు గుణపంతో పొడిచి తను గోల చేస్తారు, దానికి మరొక మనిషి ఏం చేస్తాడు? మోకాళ్ళుని ఆ మట్టి తీస్తాడు, దాన్ని సాటి అయిన సహాయం అంటారండి. భార్య ఎప్పుడు కూడా సాటి అయిన సహాయంగా ఉండాలి. భార్య ఎప్పుడు సాటి అయిన సహాయంగా ఉండాలి. అలాగే భర్త సహాయంగా ఉండాలి, భార్య సాటి అయినటువంటి సహాయంగా ఉండాలి. ఉభయుల కష్టము వలన, ఇద్దరి కష్టము వలన ఉభయులకు మేలు కలుగును అని వాక్యం చెప్తాం. ఒకరు పడినప్పుడు ఇద్దరు కలిసి జీవిస్తారంట, ఒకరు పడిపోతే మరొకరు ఏం చేస్తారంట? లేపుతారు. కనుక భార్య ఎప్పుడు కూడా తన భర్తకు మేలు చేసేలాగా, పడిపోయిన తన భర్తను తిరిగి లేపేవారుగా ఉండాలి. పడిపోవడం అంటే గొప్ప తగిలి పడిపోవడమే కాదు. కొన్ని సమయాల్లో భర్త కొన్ని విషయాల్లో ఆత్మీయ విషయాల్లో పడిపోవచ్చు. ఆమె లేవనెత్తవలసిన బాధ్యత భార్యదే సాటి విశ్వాసిగా. అలాగే కొన్ని విషయాల్లో వాళ్ళు పడిపోతారు, మనసులో కృంగిపోయినటువంటి భర్తని లేవనెత్తవలసినటువంటి బాధ్యత. ఒక భార్యగా తన పక్షాన్ని నిలబడితే భర్తకు
కొండంత ధైర్యం అండి. భార్య తన పక్షాన్ని నిలబడితే చాలు, ఏం పర్వాలేదండి, మీరేమి అవమానాలకు బెదరొద్దు. ఇవన్నీ మీరేంటో, మీరెవరో, మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను నిజాతిపరుడు, ఇందులో నీకు ఏ తప్పు లేదు. కాబట్టి మీరు అలా అపనిందలు వేశారని, అలా అన్నారని మీరేమీ బెదరొద్దండి. మిమ్మల్ని అమాయకులు చేసి అలా ఆడుకుంటున్నారు, కాబట్టి ఏం పట్టించుకోవద్దు. దేవుడు ఉన్నాడు మన పక్షాన, తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఏది న్యాయమో ఏది అన్యాయమో అని చెప్తాడు. మీరేం కంగారు పడకండి అని మూలుగుతున్న, మంచం మీద మూలుగుతూ పడుకున్నటువంటి భర్తని ఆదరించవలసిన బాధ్యత భార్యది. అంతేగాని నువ్వు చేతగాని వాడు వాళ్ళ తెప్పించుకున్నావు, ఇవన్నీ రప్పించుకున్నావు, అందువల్లనే నువ్వు ఇలా అయ్యావు, అలాగా అది ఇది తిట్టారనుకోండి, ఆయన ఇంకా డిప్రెషన్ అయిపోతాడు. నీకు సరిగ్గా కుదరలేదు అని ఓటమిని పట్టుకుని ఇంకా బల్యంతో పడవకూడదు భర్తని. ఆల్రెడీ ఆయన ఎవరో బల్యంతో పొడి చేశారు, ఆల్రెడీ మూలుగుతున్నాడు ఆయన మంచం మీద పడి. అలాంటి భర్తను మళ్ళీ పొడి చేయకూడదు. ఏం చేయాలి? గాయాన్ని కట్టాలి. లేదులేండి, ఏం కంగారు పడకండి, సరే జరిగింది మోసం, అయ్యింది అన్యాయం, సరే జరిగింది ఒక ఘోరం, ఏమైనప్పటికీ గాయములు కట్టువాడు యెహోవా. గాయములు కట్టువాడు ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు. కనుక మీరేమీ అదరకండి, బెదరకండి అని ఎప్పుడైనా మీ భర్తను మీరు ధైర్యపరిచారా? అది లేవనెత్తడం అంటే. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములనియు, గుణవతి అయిన భార్య తను బ్రతుకున్నంత కాలము అతనికి మేలు చేయను గాని, భర్తకు మేలు చేస్తదే గాని చేయదు, కీడు చేయదు. కనుక భర్తకి మేలు చేసేది భార్య అండి. లోకస్తులు మనం గమనిస్తూ ఉంటాం, భర్తలకు కూడా కీడు చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఈ రోజులో ఉన్నారు. పెళ్ళైన తర్వాత ఇంట్లో పెట్టిన బంగారం అంతా పట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్యన. ఆన్లైన్ వివాహాలు దయచేసి చేసుకోకండి. అమ్మాయిని నమ్మలేకపోతున్నాం, అబ్బాయిని నమ్మలేకపోతున్నాం. కాబట్టి మనకి మీరు ఎప్పుడైనా సంబంధం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఊరేంటి అని వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా ఆ ఇల్లు ఒకప్పుడు ఎందుకునేనండి, పెద్దలు ఒక సంబంధం రాగానే ఆన్లైన్లో డేటా చూసేసి చేసేసుకునేవారు కాదు ఇప్పుడులాగా. అప్పుడు ఏం చేసేవారంటే ఖచ్చితంగా అది ఏ ఊరైనా సరే ట్యాక్సీ కట్టించుకునే సరే ఆ ఊరు వెళ్ళి వాళ్ళ గడప తొక్కి ఆ ఇంటి వాకట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళి టీ తాగి కాసేపు మాట్లాడి కూర్చుని వసారా గీసారా అన్నీ చూసి వచ్చేవారు. ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చి వీళ్ళింట్లోకి వెళ్ళి వీళ్ళంతా కల తిరిగి ఈ లోపల ఒకడు ఉంటాడు ఎంక్వైరీ, వాళ్ళలో ఒకడు ఉంటాడు మేధావి, ఆయన ఏం చేస్తాడు, ఈ లోపల సైలెంట్గా వాష్రూమ్ అని చెప్పి బయటికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసుకుని వస్తాడు ఊరంతా. ఏంటి ఈ ఫ్యామిలీ సంగతి ఏంటి, ఎలా ఉందో ఏంటని. మరి చెయ్యాలి మరి అన్నీ. మన బిడ్డని నమ్మెత్తున్నాం, మన బిడ్డ జీవితం అది, ఏమాత్రం చేయలేం మనం. పనికి మాలిన విషయాలన్నిటి కోసం ఎంక్వైరీలు చేయడం కాదు, మన బిడ్డ కోసం ఎంక్వైరీలు చేయాలి. కాబట్టి ప్రేమైన అదేం తప్పు కదండి. అదేమి ఏంటండి దాన్ని డిటెక్టివ్ లాగా ఎంక్వైరీలు చేయడం ఏంటని ఎవరో బాధపడకండి, అనుకోవద్దు. ఎంక్వైరీ చేయాలి. మన బిడ్డని నమ్మి ఒకరికి ఇస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఏంటి అనేది ఆ ఊరు వాళ్ళందరిని అడిగి తెలుసుకోవాలి. అలాగే ఒకప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకున్నారు, వాళ్ళ ఇంటికి తెలుసుకున్నారు. ఇప్పుడు అదంతా మానేపోయింది, అంత కంప్యూటరు. ఆ కంప్యూటర్ డేటాను చూసి పెళ్లి చేస్తున్నారు. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, తీరా చూస్తే సాఫ్ట్వేరు ₹1,00,000 జీతం అనుకుని చేసేసుకుంది. తీరా ఆడు హోటల్లో టీలు అందించేవాడు. అర్థమవుతుందా? టీలు అందించే టీ పోయాడు. అలాంటి టీ పోయి ఆడేమని పెట్టుకున్నాడు, నేను సాఫ్ట్వేర్ని ₹1,00,000 జీతం అనుకుంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? కాబట్టి ఆన్లైన్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఆన్లైన్లో వచ్చినా ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. కనుక భార్య ఎప్పుడు కూడా తన భర్తని మేలు కోరుకుంటుందే తప్ప ఏనాడు కీడు కోరుకో. మీరు గమనించండి భార్యలారా, మీ భర్త మేలు కోరుకోవాలి. పుట్టింటోళ్ళు మేలు, అత్తరింటోళ్ళు మేలు కాదు. ముందు నీ భర్త మేలు, ఆ తర్వాతే ఎవరి మేలు అయినా సరే. కొంతమంది ఇలా అంటున్నాను కదండి, భర్త కంటే పుట్టింటోళ్ళు మేలు ఎక్కువ వేసుకుంటారు, భర్త కీడు చేస్తారు. పుట్టింటోళ్ళకి మేలు చేసి భర్త కీడు చేస్తారు. ఇదేమీ తగును కాదు. నువ్వు ఎప్పుడైతే భర్తగా
భారీగా నువ్వు భర్త దగ్గరికి వచ్చేసావో ఇక నీది భర్త ఇల్లే నీ సొంత ఇల్లు. అతనికి మేలు చేయడం నువ్వు చేయాలి తప్ప పుట్టింటి వాళ్ళకి మేలు చేయాలని భర్తను నాశనం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా అంటున్నాను కాదు, ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి చెప్తున్నాను అండి. భార్య ఎప్పుడు తన జీవితకాలం అంతా ఉంది కదా అక్కడ, భర్త తన జీవితకాలం అంతా భర్తకు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు. ఎవరి కోసం చేయదు? ఎవరి కోసం చేయదు. చివరికి తన కన్న తల్లిదండ్రుల కోసమైనా సరే భర్త కీడు చేయదు. అది భార్య అంటే. సామెతల గ్రంథము 21వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ అధ్యాయము ఒక్కసారి అంతకంటే ముందు 27వ అధ్యాయం తీయండి అందరూ. 27వ అధ్యాయము 15వ వచనం. 27, 15, 16. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. సో గయ్యాలితనము కలిగినటువంటి భార్యగా ఉండకూడదు. అసలు గయ్యాలితనం అంటే ఏంటి? అసలు గయ్యాలితనం అంటే ఏంటి? దాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ముసురు దినాన పడతాయే చినుకులు అలాంటిది. అంటే అర్థం ఏంటి? మనం బండి మీద వెళ్తున్నప్పుడు ముసురు దినాన మనం బయటికి వెళ్ళినప్పుడు మన మీద చినుకులు పడతాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? బాగా తుడుచుకుంటాం. అలానే ఆగుతాయా? మళ్ళీ పడతాయి అని మళ్ళీ తుడుచుకుంటాం. మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ పడతా ఉంటాయి. ఆగుతుందా? ఆగుతూ. అలాగే గయ్యాళి అనేటువంటి భార్య తిడుతుంది, సరే అని ఆగుతుందా అంటే ఆగుతూ, నో స్టాపింగ్ అనమాట. తిడుతూనే ఉంటుంది. ముసురు దినాన వర్షము వస్తూనే ఉంటుంది. అలాగే గయ్యాళి అనే భార్య నుండి తిట్లు వస్తూనే ఉంటుంది. ఆగుతూ 5 నిమిషాలు నో స్టాప్, 10 నిమిషాలు అయింది నో స్టాప్, పావు గంట అయింది నో స్టాప్, 24 గంటలు అయింది నో స్టాప్. రోజంతా తిడుతూనే ఉంటుంది. అలాగా నాన్ స్టాప్ లేకుండా తిట్టే భార్య గయ్యాళి అయిన భార్య. ఏ వాక్యానైనా సాత్వికంగా అంగీకరించగలిగే హృదయం ఉన్నవాడే ఆత్మీయంగా ఎదుగుతాడు. అది భర్త అయినా భార్య అయినా పురుషుడైనా స్త్రీ అయినా సరే. లోపం ఉందని సిగ్గుపడద్దు. దయచేసి దేవుని వాక్యం ముందు సిగ్గుపడద్దు. దేవుని వాక్యం అర్థం వలేదు చూసుకొని నేను ఇలా ఉన్నానా అని గ్రహించుకోవడమే తప్ప దేవుని వాక్యం ముందు సిగ్గుపడకూడదు. ఒకవేళ గయ్యాలి అనేటువంటి భార్యగా ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే ఒకసారి అద్దంలో చూసుకోండి. ఈ వాక్యం అనే అద్దంలో ఈ లక్షణాలను బట్టి, ఈ లక్షణాలు ఒకవేళ మీలో ఉంటే ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. రైట్. దీనిని ఆపజూచువాడు దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచు వానితోను తన కుడి చేత నూనె పట్టుకుని వానితోను సమానుడు. రైట్. సో కుడి చేతిలో నూనె వేసుకుని పట్టుకుంటే ఎంతసేపు అవుతుంది? ఆగదు కదా, పట్టుకోలేం కదా. అలాగే గాలిని ఆపాలంటే, చేత్తో ఆపాలంటే మనం ఆపగలమా? ఆపలేం. అలాగే భార్య గయ్యాలి అనేటువంటి భార్య నుండి వచ్చే తిట్లను ఆపాలనుకుంటే, ఆ గొడవని ఆపాలనుకుంటే ఆ భర్త కూడా అలాంటోడే, తెలివి తక్కువడు అనమాట. అంటే తెలివైన భర్త ఎవడో కూడా తన భార్య తిడుతూ ఉంటే, పోట్లాడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే దాన్ని ఆపాలని చూడకూడదు. అది జ్ఞానం కాదు. గాలిని ఆపడానికి ప్రయత్నించిన అది ఆగదు. నూనెను పట్టుకోవాలనుకుంటే అది ఆగదు. అలాగే గయ్యాలి అనే భార్యని నియంత్రించాలనుకుంటే ఆమె నియంత్రణలోకి రాదు. ఎంత ప్రయత్నం చేయి నువ్వు గాలిని పట్టుకోలేవు. నువ్వు ఎంత ప్రయత్నం చేయి నూనెని ఒడిసి పట్టుకోలేవు. అలాగే నువ్వు ఎంత ప్రయత్నం చేయి భర్తగా నీ భార్యను, గయ్యాలిగా భార్య ఉంటే ఆమె నువ్వు ఆపలేవు, పట్టుకోలేవు. నీ వల్ల కాదంటుంది బైబిల్. మరి ఏం చేయాలండి అని అంటారేమో. అయితే చదవండి 21వ అధ్యాయం 21వ అధ్యాయము 9వ వచనం. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నాయన గయ్యాలి అనే భార్య తన ట్యాప్ వదిలింది అనుకోండి, ట్యాప్ కట్టడానికి ప్రయత్నం చేయడం మానేసి ఏం చేయాలి? డాబా ఎక్కి కూర్చో అంట.
అంటే ఎదిరింగా అక్కడిని ఉండకు. ఆ వర్షం పడుతుంది కదా కాబట్టి అక్కడి నుంచి వర్షం పడినప్పుడు ఏం చేస్తామండి, బస్ స్టాండ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అప్పుడు అక్కడిలోకి వెళ్ళిపోతాం కదా. అలాగా భార్య, గయ్యాళి అనే భార్య తిడుతూ ఉన్నప్పుడు ఏ భర్త కూడా అక్కడి నుంచి ఏం చేయాలి, మిద్ది మీదకి వెళ్ళిపోమన్నాడు దేవుడు. రైట్. ఇంకా తీవ్రంగా ఉందనుకోండి, 19వ వచనం. ప్రాణం విసికించు జగడగొండి దానితో కాపురం చేయట కంటే. జగడగొండితనం కలిగిన స్త్రీ అంట ప్రాణం విసిగించేస్తుందటండి. మన సంసోన్ అటండి తన యొక్క ఉంపుడి గత్తె ఉపపత్ని ఏం చేసింది, ప్రాణం విసిగించేసిందట. సంసోన్ అనుకుంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడటండి ప్రాణం విసిగిచ్చేస్తే. చాలామంది ఈరోజు భర్తలు కొంతమంది చోట ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలుసండి. భార్యలు చేసుకుంటున్నారు కాదంట, భర్తలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రాణం విసిగించినటువంటి భార్యల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి భర్తలు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా సోషల్ మీడియాలో వైరల్ అయిందండి. ఒక ఆయన అరగంట సేపు తన మనోవేదన అంతా చెప్పి చచ్చిపోయాడు. అరగంట సేపు వీడియో అంతా చెప్పి అప్పుడు వీడియోలో పెట్టి సోషల్ మీడియాలోకి వదిలేసి అప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ వీడియో వెళ్ళి ఎక్కడికి వెళ్ళిందంటే కోర్టుకి వెళ్ళింది. అప్పుడు కోర్టు మాట చెప్పింది, ఆడపిల్లలారు ఎందుకు చట్టం మీ మేలు కోసం వాడాం కానీ భర్తల్ని వేధించడం కోసం కాదు అని. ఈరోజు చట్టాలు చాలామంది ఆడపిల్లట మిస్యూజ్ చేస్తున్నారట, భార్యలు భర్తలను వేధించడానికి వాడుతున్నారట. ఆ వేధింపులు తప్పుకోలేక ఒక అతను చచ్చిపోయాడు మధ్యకాలంలో. నిజంగా వేధించిన వాడి మీద చట్టం ఉపయోగించాలి తప్ప వేధించకపోయినా సరే పెట్టి అతన్ని వేధించాలని అనుకోవడం అది చాలా తప్పు. సరే, సో ప్రాణమును విసిగించు జగడగొండితనము కలిగిన భార్యతో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఏమన్నా అరణ్య భూమి అన్నాడు, అరణ్య భూమి అని సేఫ్ అండి? అక్కడేముంటాయి? ఏదో నా చిన్నప్పుడు అనుకునేవాడిని, అడవ భలే ఉంది, అడవిలోకి వెళ్ళిపోవాలనుకునేవాడిని నేను. అక్కడ నివసించాలి, జంతువులు పక్షులు అన్నీ ఉంటాయి కదా అక్కడ అనుకున్నాను. కానీ పెద్ద యుగలతో అర్థమైంది, అమ్మో అక్కడ ఏ సౌకర్యాలు ఉండవు, ఏ టైంకి వచ్చి ఏం దొంగ కొడుతుందో తెలీదు. మనం అనుకుంటామా, లేడు కూడా ఎదురు తిరిగిద్ది, ఏనుగు తొక్కేస్తుంది, నక్క కొరిగేస్తుంది, సింహం చంపేస్తుంది, పులులు ఉంటాయి వేటాడతాయి, అక్కడ కుక్కలు కూడా డేంజరే. కనుక అడవి ఏమాత్రము సేఫ్ క్షేమము కాదు. కానీ ఏమంటున్నాడు, ఇంటిలో ఉండి ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడు, ఇంటిని విడిచిపెట్టి క్షేమం లేని అరణ్యంలోనికి వెళ్ళిపోయి కాపురం అంటున్నాడంటే మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళు. అంటే క్రూరమగం నోట్లో పడిపోయినా పర్వాలేదు కానీ భార్య యొక్క నోట్లో పడలేము అని అర్థం అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే వెళ్ళిపోయి చచ్చిపోమని కాదు, కానీ అక్కడ ఉండకు, భార్యకు దూరం. కనుక భర్తలకి దేవుడిచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకవేళ గయ్యాళి అనేటువంటి భార్య ఒకవేళ మీకుంటే మిద్ది మీదకో అరణ్య భూమికో అంటే దూరంగా ఉండండి అని, దూరంగా ఉండండి. మరి ఏం చేస్తాం, మరి ఎలాగా, మరి దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? దీనికి ఫుల్ స్టాప్ మన చేతుల్లో లేదు, అది స్త్రీ చేతిలోనే ఉంది. తన గయ్యాళితనాన్ని తన మానుకోవాలే తప్ప అది మరెవరూ మార్చజాలరు. కనుక ఏ స్త్రీ అయినా, కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నానండి, గయ్యాళి భారీగా ఉండడం ప్రభువుకు అనుకూలమా వ్యతిరేకమా? ఖచ్చితంగా వ్యతిరేకమే. భర్తని పారిపోయేలా చేస్తే, గయ్యాళి భారీగా ఉండడం అంటే ఏంటో తెలుసా? భర్తని పారిపోయేలా చేసేది, భర్తని భయపెట్టేది. గయ్యాళితనంలో లోపట్టం ఉందా? లేదు. విధేయత ఉందా? లేదు. భర్త పట్ల భయం ఉంటుందా? ఉండదు. కనుక గయ్యాళితనం అంటే భయపడడం కాదు, భయపెట్టేలా ఉంటుంది. లోపడడం కాదంటే లోపరుచుకోవాలని ఉంటుంది. విధేయత కాదు, అది అవిధేయత. భర్తని దగ్గర లాక్కోవడం కాదు, భర్తని పారిపోయేలా చేయడం ఇదంతకు. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఒక విశ్వాసి అయిన భార్యకు ప్రభు యొక్క విధులను పాటించటానికి భార్యకు ఉన్నటువంటి ముఖ్యమైన ఆటంకం ఏదనమాట? ఒకవేళ ఉంటే అది ఏంటనమాట? గయ్యాళితనం. అంటే ఒక స్త్రీ ప్రభు కోరిన విశ్వాసి అనే భార్యగా ఉండాలి అంటే ఒక విశ్వాసి అనే స్త్రీ మొదట గయ్యాళితనాన్ని జయించాలి. నేను ఒకవేళ స్త్రీనైనా సరే నేను అలాగే చెప్తాను. ఇంద్రి ప్రభువాక్యం అలా ఉన్నప్పుడు
ఒకవేళ నీ స్త్రీ అయితే దాన్ని తీసుకుంటాను. ఎందుకంటే ప్రభు యొక్క విధులను పాటించడమే నాకు ముఖ్యం కానీ మరేమీ కాదు. నీ స్త్రీనా పురుషునని కాదు. అంటే అలా మారతానా లేదనే తర్వాత విషయం. దాన్ని నేను తీసుకుంటాను, అలాగే మీరు కూడా తీసుకోండి. కనుక మీరు ప్రభు యొక్క విధులను మీరు పాటించాలంటే మొదట మీరు గుర్తించవలసింది మీలో ఉన్న గయ్యాలితనం, మీకున్న లోపం. ఆ లోపాన్ని దయచేసి గెలవడానికి ప్రయత్నించండి. ప్రభు పాదాల దగ్గర నుంచే దానికి విడుదల. చాలామంది అంటారు, నా గయ్యాలితనం దగ్గరే నేను ఓడిపోతున్నానంటే అని. మొదట నిజాయితీగా ఒప్పుకోండి. దాని నుంచి విడుదల పొందడానికి దేవుని కొరకు ప్రార్థన చేయండి. తప్పగా దేవుడు గయ్యాలితనం నుంచి విడుదల దయచేస్తాడు. ఒక ఆంటీ గారు కాలేజీలో ఆయాగా పనిచేస్తారు. పాపం ఆవిడ చాలా మంచి విశ్వాసురాలే, కానీ గొడవ వచ్చిందంటే ఆవిడని ఎవరు ఆపలేరు. పాపం ఆవిడే ఒక రోజు నా దగ్గరకు వచ్చి, కిషోర్ బాబా నాది ఇది పరిస్థితి అని అంది. నిజాయితీగా ఒప్పుకుంది. కనుక నిజాయితీగా మీరు ఒప్పుకోగలిగితే, ఇది ప్రభు పనికి ఆటంకం అని మీరు గ్రహించగలిగితే దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. చివరిగా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, గయాలితనం నుండి విడుదల పొందాలి. చివరిగా మాట చెప్తున్నానండి. ఒక ఆత్మీయురాలైనటువంటి స్త్రీగా మీరు ప్రభువుని సంతోషపెట్టాలి అంటే, మీకు అన్ని విధాలుగా ఆటంకంగా ఉన్న ఈ గయ్యాలితనమును దయచేసి మీలో నుంచి విడుదల పొందడానికి మీరు శతవిధాల ప్రయత్నం చేయండి. మొదట మీలో ఉంటే యథార్థంగా ఒప్పుకోనండి. అది మీలో నుంచి బయటికి వెళ్ళులాగున ప్రభు పాదాల దగ్గర పోరాటం చేయండి. మరలా ఒకసారి వాక్యం చూద్దాం. విశ్వాసి అయిన భార్యకు ప్రభు ఇచ్చిన విధులేంటి? 1, భార్యకు శిరస్సు అంటే యజమాని, అధికారి అని అర్థం. కనుక భార్య భర్తకు లోబడాలి, అలాగే భర్తకు భయపడాలి. 3వదిగా భర్తకు విధేయత చూపాలి. రైట్. విధేయత చూపడం అనేది ప్రభు దృష్టిలో యుక్తమైన ప్రవర్తన. తర్వాత లోబడటం అనేది అంతరంగమున అలంకారం. తర్వాత భార్య భర్తను ప్రేమించాలి, భర్తకు మంచి ఉపదేశము చేయాలి. భార్య ఎప్పుడు కూడా భర్తను సంతోషపెట్టాలి. తర్వాత భర్తకు సాటి అయిన సహాయంగా ఉండాలి. అలాగే గయ్యాలితనము ఒకవేళ ఒక స్త్రీలో ఉంటే దాన్ని ప్రభు సహాయంతో విడుదల పొందాలి. గయ్యాలితనము నుండి విడుదల పొందనిదే విశ్వాసి అయిన భార్యగా మనం జీవించలేము. ఇంకోటి చెప్పానండి, విశ్వాసి అయినటువంటి భార్య, ఇంకొకటి విశ్వాసి అయిన భార్యగా ఉండాలి అంటే, 1 గయ్యాలితనాన్ని జయించాలి, 2వది ఇంట ఉండాలి. అనవసరంగా ఇంటింటా తిరగటం మానేయాలి. కోర్స్ మీరు క్రీస్తులోకి రాకముందు తిరిగేవారేమో, కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక ఇంట ఉండి భర్తని పిల్లల్ని ప్రేమిస్తూ ఇంట ఉండి పని చేసుకునేవారుగా ఉండాలి. ఈ మాటల్ని మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.